నమస్కారం. ఈరోజు మనం రీక్యాప్ చేయబోయే సినిమా ఆదిత్య 369. 1991లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటి టైం ట్రావెల్ సినిమా. బాలకృష్ణ హీరో, సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్, ఇళయరాజా గారి మ్యూజిక్. కథలోకి వెళ్దాం. ప్రొఫెసర్ రాందాస్ అనే ఒక సైంటిస్ట్ ఏళ్ల తరబడి ఒక రహస్య ప్రాజెక్ట్ మీద పని చేస్తుంటాడు. అదే ఆదిత్య 369, ఒక టైం మెషిన్. గతంలోకి అయినా భవిష్యత్తులోకి అయినా ప్రయాణం చేయగల యంత్రం. కాని ఆయన్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు. టైం మెషిన్ అంటే ఊహల్లో ఉండే విషయం అని నవ్వుకుంటారు. ఇక మన హీరో బాలకృష్ణ ప్లే చేసిన కృష్ణ కుమార్, ప్రొఫెసర్ కూతురు హేమతో పరిచయం. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇదే సమయంలో సిటీలోని మ్యూజియంలో ఒక పెద్ద దొంగతనం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఒక అమూల్యమైన చారిత్రక వజ్రాన్ని దొంగలు ఎత్తుకెళ్తారు. ఈ ఆపరేషన్ వెనుక ఉన్నది రాజావర్మ. సమాజంలో పెద్ద మనిషి ముసుగు, లోపల యాంటిక్ స్మగ్లింగ్ నడిపే కోల్డ్ బ్లడెడ్ విలన్. ఈ దొంగతనాన్ని ఒక చిన్న పిల్లాడు కళ్ళారా చూస్తాడు. కాని పిల్లాడి సాక్ష్యాన్ని ఎవరూ పట్టించుకోరు. ఒక రాత్రి పిల్లలు కుతూహలం కొద్దీ ప్రొఫెసర్ ల్యాబ్లోకి చొరబడతారు. టైం మెషిన్ యాక్సిడెంటల్గా యాక్టివేట్ అవుతుంది. విషయం తెలిసి కృష్ణ, హేమ ల్యాబ్కి చేరుకుంటారు. కాని ఆ గందరగోళంలో ఇద్దరూ మెషిన్లో ఉండగానే అది బయలుదేరిపోతుంది. మెషిన్ 500 ఏళ్లు వెనక్కి ప్రయాణించి విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో ఆగుతుంది. 20వ శతాబ్దపు బట్టల్లో ఉన్న కృష్ణ, హేమ 16వ శతాబ్దపు హంపి వీధుల్లో దిగుతారు. వాళ్లని చూసి జనం విస్తుపోతారు. భటులు అనుమానిస్తారు. శత్రురాజ్యం పంపిన గూఢచారులు అనే నేరం మోపి ఇద్దరినీ బంధించి రాయలవారి సభకి తీసుకెళ్తారు. ఆ సభలో సింహాసనం మీద ఉన్నది శ్రీకృష్ణదేవరాయలు. ఆ పాత్రని కూడా పోషించింది బాలకృష్ణే. అంటే ఈ సినిమాలో ఆయనది డబుల్ రోల్. ఒకవైపు మోడర్న్ హీరో, ఇంకోవైపు సాహిత్యాన్ని, కళల్ని పోషించిన సార్వభౌముడు. రాయల దర్బార్, విజయనగర వైభవం, తెనాలి రామకృష్ణుడి చమత్కారాలు. ఈ ఎపిసోడ్ మొత్తం సినిమాలో ఒక పీరియడ్ డ్రామా నడుస్తుంది. కృష్ణ తను గూఢచారి కాదని నిరూపించుకోవడానికి పోరాడతాడు. ఈ క్రమంలో సభలో సంగీత, నృత్య ప్రదర్శనలు, రాజకీయ కుట్రలు అన్నీ దాటుకోవాలి. చివరికి రాయలవారికి కృష్ణ మీద నమ్మకం కుదురుతుంది. ఇంకో కీలక విషయం, మొదట్లో మ్యూజియంలో దొంగతనమైన ఆ చారిత్రక వజ్రం అసలు కథ ఈ కాలంలోనే ఉంది. దాని మూలాలు, దాని చుట్టూ ఉన్న నమ్మకాలు అన్నీ కృష్ణకి ఇక్కడే తెలుస్తాయి. ఆ అనుభవాలతో కృష్ణ, హేమ మళ్ళీ మెషిన్ ఎక్కి తిరిగి 1991కి బయలుదేరుతారు. కాని ఇక్కడే సినిమా అసలు ట్విస్ట్ ఇస్తుంది. మెషిన్ 1991 దగ్గర ఆగదు. ఓవర్ షూట్ అయ్యి 500 ఏళ్లు ముందుకు దూసుకెళ్తుంది. ఈసారి వాళ్లు దిగింది భవిష్యత్తులో. అది మానవజాతి తనని తాను నాశనం చేసుకున్న కాలం. న్యూక్లియర్ యుద్ధం తరువాతి భూమి అది. పచ్చదనం లేదు, నాగరికత లేదు, రేడియేషన్. భరించలేని ఎండ బయట తిరగడమే మృత్యువుతో సమానం. మిగిలిన కొద్దిమంది మనుషులు భూగర్భంలో దాక్కుని బతుకుతున్నారు. 1991లో పచ్చగా ఉన్న ప్రపంచం మనిషి స్వార్థానికి ఎలా బలైపోయిందో చూసి కృష్ణ, హేమ నిశ్చేష్టులవుతారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో అందరికీ గుర్తుండిపోయే జాము రాతిరి పాట వస్తుంది. ఆ నిర్జీవమైన ప్రపంచంలో అంత అందమైన మెలోడీ పెట్టడం ఇళయరాజా గారి ప్రతిభకి నిదర్శనం. అక్కడ ఒక వృద్ధ సైంటిస్ట్ వీళ్లకి ఆశ అవుతాడు. మెషిన్కి కావాల్సిన శక్తిని సమకూర్చి వాళ్లని సాగనంపుతాడు. ఈసారి ప్రయాణం ఖచ్చితంగా తిరిగి 1991కి. ప్రెజెంట్కి వచ్చాక కథ ముగియదు. అసలు యుద్ధం ఇక్కడే మొదలవుతుంది. టైం మెషిన్ ఉనికి రాజావర్మకి తెలిసిపోతుంది. వాడి ఆలోచన ఏంటంటే, ఆ మెషిన్ తన చేతిలో ఉంటే చరిత్రలోకి వెళ్లి ఎంత సంపదనైనా కొల్లగొట్టొచ్చు అని. టైం మెషిన్ అనేది సైన్స్కి పరాకాష్ఠ కావచ్చు, కాని తప్పుడు చేతులు పడితే అది ఒక ఆయుధం. ప్రొఫెసర్ని, మెషిన్ని హస్తగతం చేసుకోవడానికి రాజావర్మ రంగంలోకి దిగుతాడు. క్లైమాక్స్లో కృష్ణకి, రాజావర్మకి మధ్య తుది పోరాటం. ఆ పోరాటంలో కృష్ణ గెలుస్తాడు. విలన్ ఆట ముగుస్తుంది. వజ్రం చేరాల్సిన చోటికి చేరుతుంది. సైన్స్ మంచివాళ్ల చేతిలో వరం, స్వార్థపరుల చేతిలో వినాశనం. ఈ మెసేజ్తో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మొదటిది, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటి పూర్తిస్థాయి టైం ట్రావెల్ సినిమా. హాలీవుడ్లో కూడా ఈ జానర్ ఇంకా కొత్తగా ఉన్న రోజుల్లో ఒక తెలుగు దర్శకుడు ఈ సాహసం చేశాడు. రెండోది, సంగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడూ కాలం కంటే ఒక అడుగు ముందుండే దర్శకుడు. హెచ్.జి. వెల్స్ రాసిన టైం మెషిన్ నవల స్ఫూర్తితో ఈ కథ రూపొందించారు. సైన్స్ ఫిక్షన్, పీరియడ్ డ్రామా, యాక్షన్, ప్రేమకథ ఒకే సినిమాలో ఇన్ని జానర్లను బ్యాలెన్స్ చేయడం అప్పటికే కాదు, ఇప్పటికీ అరుదైన విషయమే.
మూడోది బాలకృష్ణ కెరీర్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. మోడర్న్ హీరోగా ఒక షేడ్, శ్రీకృష్ణదేవరాయలుగా పూర్తి భిన్నమైన ఇంకో షేడ్. ముఖ్యంగా రాయలవారి గెటప్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఇప్పటికీ ఫ్యాన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. చివరిది, ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందనే చర్చ ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంది. అందుకే 3 దశాబ్దాలు దాటినా ఆదిత్య 369 పేరు ఇప్పటికీ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. సో ఇదండి ఆదిత్య 369 కథ. ఆ రోజులోనే ఇంత విజన్తో సినిమా తీశారంటే హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు ఈ సినిమా చూశారా? మీకు బాగా నచ్చిన సీన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్లాసిక్ తెలుగు సినిమా కథలు ప్రతి వారం వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం ఇంకో అద్భుతమైన సినిమాతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.